మీ అసలు పేరేంటో తెలుసుకోవచ్చా? రవిచరణ్. రవిచరణ్. చరణ్ తర్వాత యాడ్ చేస్తారా, ముందు నుంచే ఉందా? తర్వాత యాడ్ చేశాను. అంటే యాక్చువల్లీ రియల్ నేమ్ వచ్చేసి రవి కుమార్ వస్తుంది. ఓకే. చిన్నప్పటి నుంచి మా మదర్ చెర్రీ అని పిలిచేది. సో రవి కుమార్ అనేది నాకు నచ్చేది కాదు పేరు. చెర్రీకి అలవాటు పడిపోయిన నేను రవి చెర్రీ అని పెట్టుకున్నాను. రవి చెర్రీ బాగాలేదు కదా అని రవిచరణ్ గా కన్వర్ట్ చేసుకున్నాను పేరుని. ఓకే. అంటే చిన్నప్పటి నుంచే రామ్ చరణ్ పోలికలు అలా ఏమైనా కనిపించినాయా? అంటే మా మదర్ చెప్తుండేదండి. మా అమ్మ మెగాస్టార్ ఫ్యాన్. ఓకే. మెగాస్టార్ అంటే పిచ్చి. మా అమ్మ వాళ్ళు ముగ్గురు సిస్టర్స్, ముగ్గురు రామ్ చరణ్ సారీ మెగాస్టార్ అంటే పిచ్చి. మెగాస్టార్ గారికి ఫుల్ వీరాభిమాని. సో అలా నా పేరు అమ్మ చెర్రీ అని పిలిచేది. ఓకే. అట్లా చెర్రీకి అలవాటు పడిపోయి నేను రవిచరణ్ అని పెట్టేసుకున్నాను. ఓకే. ఓకే. ఈ రీల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అది నేను ఒక 3 years నుంచి చేస్తున్నానండి. కాకపోతే మధ్యలో ఒక 2 years గ్యాప్ వచ్చింది. ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చేయలేకపోయాను, ఫ్యామిలీ స్ట్రగుల్స్ అలా. ఇప్పుడు ఒక రీల్స్ చేయబట్టి కూడా ఒక 6 months అవుతుంది. 6 months లో అంటే ఆరెంజ్ మూవీ తీసాను ఫస్ట్. ఆరెంజ్ మూవీ రీల్స్ ఆ రీల్ ఫేమస్ అవుతుంది అనుకోలేదు. కాకపోతే అది పైకి తీసుకొచ్చింది. ఒక